జై వీరభద్రకాళిమాత నమో నమః. మనము మనుషుల్లాగా బతుకుతాం రా. ఇది సనాతన ధర్మము. పూర్వీకులు మన పెద్దలు అందరూ ఒక ధర్మం ప్రకారం ఈ పండుగలు ఉగాది కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ, ఇంకా రకరకాల పండుగలు ఇవన్నీ, శివరాత్రి కానీ, ఇవన్నీ మనకి భగవంతుడు ఇచ్చిన వరము. ఈ పండుగలకి మళ్ళీ కులాలు అంటగట్టద్దంటారు నాయన. ఇప్పుడు ఒక ఏమో జర్నలిస్ట్ మాట్లాడుతుంది, కులం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఇది కమ్మ పండుగ అంటే సంక్రాంతి. ఎందుకమ్మా ఇట్లా కులాల గురించి మాట్లాడతారు? మనుషుల్లాగా బతుకుతాం. ఇది మనుషుల పండుగ. అందరూ ఈ సంవత్సరంలో కొత్త పండుగ, పెద్ద పండుగ, కొత్త పంటలకి ఆహ్వానం చేస్తూ మనమందరూ ఇట్లా శుభంగా వర్ధిల్లాలని కొత్త సంవత్సరం చేసే సంక్రాంతి పండుగ ఆహ్వానం చేస్తూ, గంగరెద్దుతో వచ్చే రామదాస్ గారిని తీసుకొని మనం ఎంత పండిన పంటలతో దాన ధర్మాలు చేస్తూ, ఒక అంబరాన్ని అంటే సంబరాలతో సంక్రాంతి సంబరాలు చేస్తుంటే కులాలు మధ్యలో తెచ్చే అవసరమా? ఎక్కడికి పోతుంది మన మానవ జాతి? కులాలు మతాలు చిచ్చి పెట్టుకొని నాశనం అవ్వాలని చూస్తున్నారు. సనాతన ధర్మం పాటించాలి. ఇవన్నీ చెప్పకూడదు. మనము కాలం సమాధానం చెప్తుందా, భగవంతుడు చూసుకుంటాడు. కుల పిచ్చిలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. కులాలతో మతాలతో మనుషుల్ని పైకి లేపొద్దండి. దేవుడిచ్చిన వరము. గత జన్మలో పూర్వజన్మ పుణ్యబలం వల్ల మళ్ళీ రాముడు క్షత్రుడై జన్మించినాడు. క్షత్రియ కులాన్ని పైకి లేపుతామా? మళ్ళా కృష్ణుడై జన్మించాడు యాదవుల్లో, మళ్ళీ యాదవులను పైకి లేపుతామా? ఇట్లా కులాలు తీసుకుంటూ పోతే ఎక్కడ పోతాం? బ్రహ్మస్వామి ఎక్కడ జన్మించినాడు? శంకరాచార్యులు ఎక్కడ జన్మించినాడు? ఇట్లా కులాలతో దేవుళ్ళని అంటగడతారా? ధర్మం కాపాడడం కోసం యుగ యుగాల్లో ఒక్కొక్క దాంట్లో వస్తుంటాడు. దాన్ని కులాల మతాలు మనం ఏర్పరచుకుని దాంట్లో బంధించి కులాలని, దేవుళ్ళని, పండుగల్ని చేరనీయద్దండి. ఇది వీరభద్రని హెచ్చరిక. వస్తున్నాడు మా నాయన వీరభద్ర వసంతరాలు వచ్చి దుష్ట శిక్షణ శిక్షరక్షణ చేస్తూ కుల గెజ్జలు మత పిచ్చులు అన్నీ తీసేసి మనిషిలాగా బతకల్లా. వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడు మీరు సృష్టించుకుని ఇవన్నీ ధర్మం. మనం వచ్చింది ఈ శరీరంని కర్మ తెంచుకునికి వచ్చాం, కానీ కొత్తవి చేసి ఈ మానవ జాతిని నాశనం చేసే కులాలు మతాలు అన్నిటిని నాశనం చేసి మనిషిని వెలిగిస్తాడు. మనం కొలసాల్సింది ఒక్కరికేరా. సూర్యచంద్రులు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్రుడు, అగ్నిదేవుడు, ముక్కుడుదేవుడు, నకులదేవతలు, భూదేవి, గంగమ్మ తల్లి, వీళ్ళ నుంచి మనం వెలుగుతున్నాం. వీళ్ళని కొలచండి. మీ జీవితం ధన్యమవుతుంది. ప్రకృతి ముందుకు పోతుంది. భావితరాలకి నాంది ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. జై వీరభద్రకాళిమాత నమో నమః. హరి ఓం.